చేసి కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిద్దామండి. సేవెన్ ప్రార్థనాకర అందరము మోకరించినట్లయితే ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ఆరంభం చేసుకుందాం. ఇప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట మనం పాడినటువంటి ఆనంద కీర్తనలు, సువార్త గీతములు, దేవునికి ఆరాధన గీతాలు అవన్నీ కూడా దేవుడు మన చప్పట్ల మీద, మన సంతోషంలో ఆయన ఆసీనుడై వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడైతే సంతోషం ఉంటుందో అక్కడ ఖచ్చితంగా దేవుడు ఉంటాడు. అందుకనే మీలో ఎవరికైనా సంతోషం కలిగినా అతడు పాటలు పాడాలన్నాడు. కాబట్టి ప్రార్థన చేద్దాం. మన మధ్యలో దేవుని సన్నిధి ఉన్నది కనుక ప్రార్థన చేద్దాం. స్తుతి 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 స్తోత్రములైనా జీవము గల దేవ, మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ, మహాగణుడవు, సర్వోన్నతుడవు, సర్వ అధికారములు కలిగిన మహా గొప్ప దేవుడవు, ఈ పెదవరం ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభు ప్రార్థనా మందిరం ద్వారా నాయన మీరు చేస్తున్నటువంటి అద్భుతమైన ఆశ్చర్య కార్యములను బట్టి కృతజ్ఞతా స్తోత్రాలనైనా భారము కలిగి త్యాగపూరితమైనటువంటి సేవలో ప్రభువా అనేకుల రక్షణ నిమిత్తమునైనా ఉపవాస దీక్షలు చేస్తూ ఈ గ్రామం యొక్క మేలును కోరి నైనా ప్రార్థిస్తూ ఉంటుండగా ఈ యొక్క ప్రార్థన నీ సన్నిధిని చేరి అనేకులను నైనా ఈ గ్రామంలో, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కాపాడునంత కృప మీరు సహాయం చేసినందుకై నిండు హృదయంతో కృతజ్ఞతా స్తోత్రాలు నీకే చెల్లిస్తున్నాను ప్రభు. మా ప్రియ సహోదరి రాహేలు బాయిని ఇంత దనుక కాయుచు కాపాడుచు వచ్చిన దేవ, ఇక ముందును అద్భుతమైన నీ ఆశ్చర్యకార్యాలు చేయుటలో నీ కృపాహస్తము బిడ్డకు తోడుగా ఉంచమని, ఈ కార్యక్రమం అంతట్లో మొదటి నుండి చివరి వరకు మీరే నడిపించాలని మా ప్రాణ, మా ఆత్మ, దేహాలను నీకే సమర్పించుకుంటూ వాతావరణం మంచి వాతావరణం ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మనవులన్నీ నీ మహిమ నిమిత్తమే యేసు నామమున పేరిట ప్రార్థించి పొందుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. అందరం కూర్చుందాం. చక్కగా దేవుని మాటలు కొంతసేపు విందామండి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన ముగింపు, 45 దినాలు ఉపవాస ప్రార్థన ముగించుకొని ఈరోజు సంతోషంగా దేవుని సన్నిధిలో గడుపుతున్నటువంటి ఈ సందర్భంలో మొట్టమొదటిగా వాక్యం మనం ధ్యానం చేద్దాం. దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? అపొస్తలుల కార్యం 16వ అధ్యాయం 31లో ఈ మాట వ్రాయబడింది. ప్రేమేర్ భాయ్ బంధో, దేవేర్ వాక్యమే అహను లకలు కాయిచే కాయగన ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షణ పొందుదురు. రక్షణ అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, కాపాడబడటం, ప్రమాదంలో నుండి తప్పించబడటం. దేవుడు చెప్తున్నాడు కదా, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువునందు మీరు నమ్మకం ఉంచండి, విశ్వాసం ఉంచండి, నీవు మాత్రమే కాదు నీ ఇంట్లో వాళ్ళందరూ కూడా కాపాడబడతారు అని చెప్తున్నాడు. ఏమి చేయడం వలన కాపాడబడతారంట? ఏమి చేయడం వలన కాపాడబడతారు బాబు చెప్పండి? విశ్వాసం, నమ్మకం ఉంచితే చాలు దేవుని కార్యాలు మనం చూస్తాం. హల్లెలూయా. అందుకే ఈ రోజుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? నమ్మకముతో ప్రార్థనలు చేస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. నమ్మకము లేకుండా ఏమండి ఎవరు ప్రార్థన చేయరు. నమ్మకము కలిగి, యథార్థ హృదయం కలిగి ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు, కుటుంబాన్ని నేను కాపాడుతాను, రక్షిస్తానన్నాడు. హల్లెలూయా. అదే దేవుడు విశ్వాసులైనటువంటి దేవుని బిడ్డలతో ఏమంటున్నాడో చూద్దాం ఒక మాట. రక్షణ పొందిన మొదట్లో అయితే ఎంతో ప్రార్థన చేస్తారు, అందరి గురించి ప్రార్థన చేస్తారు, గంటల గంటల తరబడి ప్రార్థన చేస్తారు. కానీ చివరికి వచ్చేసరికి చల్లారిపోతారు. విశ్వాసులు చల్లారిపోతున్న దినాలలో దేవుడు పలికిన మాట ఏంటో ఒక్కసారి చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం ఏమంటున్నాడు దేవుడు? అందరూ
తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభువు కార్యములను చూడరు. ఇక్కడ దేవుడు ఏమండి నమ్మని ప్రజలతో అనడం లేదు, నమ్మిన విశ్వాసులతో ప్రభు చెబుతా ఉన్నాడు. నమ్మినటువంటి దేవుని బిడ్డలతో ప్రభు అంటున్నాడు. ఏమని? సొంత కార్యాలే చేసుకుంటున్నారు, కానీ దేవుడినైనా నా పని మాత్రం వీళ్ళు చూడరు, నా కార్యాలు చూడటం లేదు. పేరుకు మాత్రం విశ్వాసము అని ఉన్నది అంటారు, కానీ విశ్వాసపు కార్యాలు వీరి కనులారా చూడటం లేదు. కారణం ఏంటి? ఎందుకని ఈ కార్యాలు జరగట్లేదు అనేది మాత్రం ఆలోచన చేయరు. నమ్మకం ఉంచితే కార్యాలు జరుగుతాయి, కార్యాలను మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే పేరుకు మాత్రం విశ్వాసం ఉంచుతున్నారు, కానీ దేవుని కార్యాలు మాత్రం ఎరగట్లేదు, రుచి చూడట్లేదు. అందుకు ప్రభు చెప్తున్నాడు, ఏమంటున్నాడు ఆయన? అందరూ తమ సొంత కార్యములనే చేర్చుకుంటున్నారు, కానీ దేవుని కార్యాలు మాత్రం చూడటం లేదు. నిజంగానే కదా? చెప్పండి, సొంత కార్యాలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నామా? దేవుని పనికి మనం ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నామా? సొంత ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయా? దేవుని గురించిన ఆలోచన ఎక్కువగా ఉన్నాయా? అందుకే ప్రభు అంటున్నాడు, అందరూ సొంత కార్యములనే చేసుకుంటున్నారు, చూసుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. యేసుక్రీస్తు కార్యములను చూడరు. ప్రభు చెబుతా ఉన్నాడు హెచ్చరికగా, ఇదిగో ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు చెబుతున్న మాట ఏంటో ఒక్కసారి చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు చెబుతున్న మాట, మీలో ప్రతి వాడునో. ఎవరితోనండి ఈ మాట చెప్పేది? దేవుని నమ్మిన మనతో ప్రభు చెప్తున్నాడు, మీలో ప్రతి వాడునో ఏం చేయాలి? తన సొంత కార్యములను మాత్రమే కాకుండా ఇతరుల కార్యములను కూడా చూడాలి. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఇతరుల కార్యములను కూడా చూడాలి. మన ఇంటి పక్కన ఏం జరుగుతుందో, మన చుట్టుపక్కల ఏం జరుగుతూ ఉందో, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో అవండి ప్రతీది కూడా గమనించి వారి యొక్క బాధలలో, వారి యొక్క వేదనలను మనం జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా నన్ను రక్షించావు, నా కళ్ళ ఎదుట ఎంతో వేదనలో ఉన్నటువంటి ఈ బిడ్డలను కూడా రక్షించు ప్రభువా, వీరిని కూడా కాపాడు ప్రభువా అని మనం ప్రార్థన చేయాలట. వాళ్ళ కార్యాలు కూడా ఏం చేయాలి? మనం చూడాలి. ఒకవేళ మన కళ్ళ ముందే ఎవరైనా చెడిపోతూ ఉన్నారనుకోండి, మన కళ్ళ ముందే ఆగమైపోతున్నారనుకో, అలా చూస్తూ ఊరుకోకూడదట. వారి గురించి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇతరుల కార్యాలను కూడా చూడాలి అని చెప్పి వ్రాయబడింది. ఒక మహాభక్తుడు గురించి ఈ రాత్రికాల సమయంలో మీకు చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. ఆయన పేరు కొర్నేలి. ఆయన పేరేంటండి? కొర్నేలి. ఆయన గురించి ఏమని వ్రాయబడిందో చూడండి. ఇటలీ పటాలం అనబడిన పటాలములో అపొస్తల కార్యములు 10వ అధ్యాయం 1 నుంచి 4 వరకు. प्रेमेर भाई बंधु आचो सामना एक भक्तिदार रगचे ओर काम वरकी देख ले कोनी पनी ओरांकी मा कौन ऐते वेला भावेटी पडरेचको कौन ऐते अवसराले मा छको केनैते कुणसो अवसरम चेनिता बाधा पडरेचको उंदर सेन तीटोकोचे एकिन सदाई छोडनजु सेन धर्म कार्यालु पुण्य कार्यालु कर्तोगोकोचे హల్లెలూయా అంటే ఈయన తన కార్యములను మాత్రమే కాదు గాని ఇతరుల కార్యాలను కూడా ఏం చేస్తున్నాడు ఆయన చూస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక చూడండి వ్రాయబడిన మాటల్లోనికి వెళదాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అపొస్తలుల కార్యము 10వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు చూద్దామండి ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను ఒక భక్తిపరుడు ఉండెను ఎక్కడ కైసరయలో ఉండెను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవాడు హల్లెలూయా దేవుని
మీద నమ్మకం ఉంది కనుక ఏమండి ఫలానా దేవుడు అని మాత్రం వ్రాయబడలేదు, కానీ దేవుడంటే ఆయనకు నమ్మకం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రాంతంలో కానీ మన గ్రామాలలో కానీ ఏమండి దేవుడు అంటే భయము భక్తి అందరికీ ఉంది, అందరూ కూడా భయభక్తులు కలిగి దేవుణ్ణి పూజిస్తూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు. ఇది సత్యం. అలాగనే ఈ కొర్నేలి కూడా దేవుడు అంటే భయము భక్తి కలిగి ఏమండి ఏ చెడుతనం చేయాలన్నా బహుగా భయపడేవాడు. కాబట్టి ఏ చెడుతనం కూడా చేయకుండా అందరికీ ధర్మము చేస్తూ ఉండేవాడంట. హల్లెలూయా. అయితే ఆకాశము నుండి దేవుడు చూశాడు. చూడండి ఏం జరిగిందో అక్కడ. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని భయభక్తులు నుండి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలీ అని పిలుచుట దర్శనమందు తేటగా కనబడ్డాడు. అతడు దూత వైపు చూచి భయపడి ప్రభువా ఏమి అని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నీ ప్రార్థన నీ పూజలు ఫలించాయి, నువ్వు చేస్తున్న ధర్మ పుణ్య కార్యాలన్నీ దేవుని దగ్గరికి చేరాయి. అయితే ఏం చేయాలి ప్రభువా అడిగినప్పుడు దేవుడు అంటాడు కదా, నీకు దేవుని భయము దేవుని భక్తి ఉంది, కానీ నువ్వు రక్షణ పొందాలి. నువ్వేం చేయాలి? రక్షణ పొందాలి, నువ్వు కాపాడబడాలి. ఈ భూమి మీద గురించి ఆలోచన చేయలే దేవుని దూతలు. అయ్యా భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి, ఈ లోకమంతా ముగియబోతుంది, నీవు చనిపోతే నీ ధర్మకార్యాలు కానీ నీ పుణ్యకార్యాలు కానీ నిన్ను దేవుని దగ్గరికి చేర్చలేవు. గనుక నువ్వు ఒక పని చేయాలి. ఏంటి ఆ పని అంటే, ఇదిగో యొప్పే అనే ఊర్లో పేతురు అనే శిష్యుడు, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు అక్కడ ఉన్నాడు. ఆయనను పిలిపించుకొని ఆయన చెప్పే మాటలను నువ్వు విను అని దేవుని దూత వచ్చి ధర్మ కార్యాలు పుణ్యకార్యాలు దేవుని అందు భయము భక్తి కలిగినటువంటి కొర్నేలితో మాట్లాడటం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీనిని బట్టి మనకేమర్థమైంది? ప్రజలలో ఎవరైనా సరే మనం చేసే ధర్మ కార్యాలు కానీ మనం చేసే పుణ్యకార్యాలు కానీ ఏమండి దేవుని రాజ్యమునకు తీసుకొని వెళ్ళలేవు అనేది మాత్రం సత్యం. ఒకచోట బైబిల్లో వ్రాయబడింది ఏంటో తెలుసా? నీ ధర్మ కార్యాలు దేవుని దృష్టికి మురికి గుడ్డగా కనబడుతుంది అన్నాడు. ఎందుకు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుడు ఏది చేసినా స్వార్థంతోనే చేయడం అనేది ఏమండి జరుగుతూ ఉంది గనుక. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. కాబట్టి దేవుని దూతలు చెప్పినట్లుగానే ఈ కొర్నేలి ఏం చేశాడంటే యొప్పే అనే గ్రామానికి తన మనుషులను పంపి అక్కడ ఉన్నటువంటి దాసుడు సేవకుడైనటువంటి పేతురు గారిని తన ఇంటికి పిలిపించుకున్నాడు. పేతురు చెప్తున్నాడు, ఇదిగో ఆకాశమందు కానీ భూమి యందు కానీ భూమి క్రింద నీళ్ళ యందే కానీ ఏది కూడా నిన్ను పరలోకమునకు చేర్చలేదు. ఏ నామము కూడా నీకు పరలోకమునకు అనగా దేవుని రాజ్యానికి నిన్ను చేర్చలేదు. ఇదిగో ఈ నామముననే నువ్వు కాపాడబడాలి, నువ్వు రక్షణ పొందాలి అని చెప్పి ఏ నామం చెప్పాడో తెలుసా? నాజరేయుడైన యేసు క్రీస్తు నామమును ప్రకటించడం జరిగింది. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అవును, అన్ని నామముల కంటే పైన ఉన్న నామమని వ్రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఈ కొర్నేలి గురించి దేవుని దూతయే వచ్చి దిగి రావడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి తన పనులను తాను చేసుకుంటూ
ఇతరుల పనులను కూడా చేశాడు గనుక, ఇతరులకు కూడా ఆయన సహాయపడ్డాడు గనుక దేవుని దూతనే పంపాడు దేవుడు. చూడండి, మనం కూడా అండి మన పనులే కాకుండా మన ఎదుట ఎవరైనా వేదనలకు పొందుతుంటే, మన కళ్ళ ఎదుట ఎవరైనా చెడిపోతూ ఉంటే దేవుని మాటలు చెప్పి, ఏమండి, చేతనైతే కొంత సహాయపడి మనం చేసిన ధర్మ కార్యాలు కనుక దేవుని పేరట చేస్తే సర్వశక్తిమంతుడైన దేవుడు తన దూతలనైనా పంపుతాడు, లేదా తానే దిగి వస్తాడు. హల్లెలూయా! ఆయన మాట్లాడే గొప్ప దేవుడు, ఆయన ప్రత్యక్షమైనటువంటి మహా గొప్ప దేవుడై ఉన్నాడు. కష్టాలలో, శ్రమలలో, వేదనలో ఉండి వారికి, మరణ ఛాయలో ఉన్న వారికి కాపాడేటటువంటి గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని నమ్మినాక మనం చేసే కార్యాలను దేవుడు ఖచ్చితంగా చూస్తాడండి. మనం చేసే ప్రతి పనిని దేవుడు చూస్తూ ఉంటాడు. ఆయన కన్నులారా చూస్తుంటూ ఉంటాడు. ఆయన కొనుకడు, నిద్రపోడు. ఆయన 24 గంటలు కన్నులు తెరిచే ఉంటాయి. ఆయన దేవుడు కాబట్టి అన్నిటినీ ఆయన చూస్తూనే ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా మనం చూస్తే తన పని మాత్రమే కాకుండా ఇతరుల పనులు కూడా చేసినటువంటి భక్తులలో మొదటి భక్తుడు ఎవరు? కొర్నేలి. ఆయన ఏం చేశాడో తెలుసా? తన బంధువులను, తన స్నేహితులను, తన వాళ్ళందరినీ ఒక చోట కూర్చుండబెట్టి, ఇదిగో నేను ప్రార్థన చేస్తుంటే ఒక దూత ఆకాశంలో నుండి నా దగ్గరకు వచ్చి, ఇదిగో యొప్పేలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన సేవకుడట, ఆయనను పిలిపించుకొని ఆయన చెప్పే మాటలు విను అని నాకు దూత ద్వారా చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన నేను పంపించాను, ముగ్గురు మనుషులను పంపించాను, ఆయన ఇప్పుడు తీసుకొని వస్తున్నారు కనుక ఈ లోపల ఏం చేయాలంటే నా బంధువులు, స్నేహితులు, శ్రేయభిలాషులు, అభిమానులు, ఏమండి, నేను ఎవరెవరికైతే ధర్మం చేశానో, ఎవరెవరికైతే పుణ్యాలు చేశానో, ఎవరెవరికైతే మేలు చేశానో వాళ్ళందరినీ దగ్గర పిలుచుకుంటానని తన ఇంట్లో కూర్చుండబెట్టుకున్నాడట. గట్టిగా చప్పడకూడదాం. ఏమండి, తన కొరకే ఆలోచన చేశాడా? లేదు, ఇతరుల కొరకు కూడా ఆయన ఏం చేశాడు? ఆలోచన చేశాడు. అందరూ కాపాడబడాలి. ఆ యొక్క సేవకుని మాట, ఆ దైవజనుని మాట, దేవుడు చెప్పిన ఆ మాట ఏంటో వినాలి అని చెప్పేసి పోగు చేసుకున్నాడు. హల్లెలూయా! మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. ఆయన దేవుని యందు భయము, భక్తి కలిగి ఉన్నాడు గనుక ఇతరుల గురించి ఆలోచన చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కూడా దేవుని నమ్ముకున్నాం, మన కోసమే మనం ఆలోచన చేస్తాము, కానీ మరి ఇతరుల కొరకు ఆలోచన ఏమైనా చేస్తున్నామా? ఏమండి, నీ భక్తి వ్యర్థం. భారం కలిగి లేకపోతే నీ భక్తి వ్యర్థం. ఈరోజు ప్రభునామను బట్టి యేసుక్రీస్తు ప్రభువును నమ్మిన బిడ్డలందరితో ఈరోజు వాక్యం చెబుతూ, ఇదిగో దేవుని స్వరం వినబడతా ఉంది కదా. మీ గురించి మీరే ఆలోచన చేయకండి, ఇతరుల గురించి కూడా ఆలోచన చేయండి. మీ కుటుంబం కొరకు మీరే మాత్రమే ప్రార్థన చేయడం కాదు, కానీ ఇతరుల కుటుంబాల కొరకు కూడా మీరు ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, రెండవ భక్తుడు ఎవరంటే మహాభక్తుడైన యోబు. హల్లెలూయా! ఎవరండి? యోబు మహాభక్తుడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచన చేయాలి. దేవుని నమ్మినాక అన్ని బాగే జరుగుతాయి, అన్ని కలిసి వస్తాయి అని చెప్పేసి అంటుంటారు చాలా మంది. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నా నిమిత్తము జనులు మిమ్మలను నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటల్లో పలుకున్నప్పుడు ధనిలో మీరు, పరలోక రాజ్యంలో ఆనందం ఎక్కువ మీకే ఉంటుందని అన్నాడు. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకుంటే కష్టాలు ఏమి రావు అని ప్రభు ఎప్పుడు కూడా చెప్పలేదు. ఏమన్నాడు తెలుసా? హల్లెలూయా! కష్టాలలో నేను ఆదుకుంటానన్నాడు. హల్లెలూయా! నీ శ్రమలలో నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు. ఏమండి, తల్లిదండ్రులు మనకు తోడున్నారనుకో, ఏదైనా శ్రమలు వస్తే భయపెడతామా? లేదు. మా నాన్న ఉన్నాడు నన్ను కాపాడటానికి, మా అమ్మ నా దగ్గర ఉంది, నన్ను కాపాడటానికి నేనే ఒంటరోని గాను అనే ధైర్యం ఉంటుంది కదా. అదే రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, కష్టాలలో నన్ను నీవు మర్చిపోవద్దు, నేను నీకు తోడున్నాననే సంగతిని మర్చిపోవద్దు.
ఏమండి, ఆయన అబద్ధమాడుటకు మానవుడు కాదు, ఆయన నరుడు కాదు, ఆయన దేవుడు. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను నీతో కూడా ఉన్నాను అన్నాడు ఆయన. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒంటరి వాడినని ఎప్పుడు కూడా నీ జీవితంలో నువ్వు అనుకోవద్దు. నీతో కూడా నీవు నమ్మిన నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడనే సంగతి మాత్రం మర్చిపోవద్దు. హల్లెలూయా. ఇదిగో యోబు అదే నమ్మాడండి. తనకున్నటువంటి కష్టాలలో దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నమ్మాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. 7 కుమారులు చనిపోయినా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ఏమండి భయపడకుండా దేవుని మీదనే ఆధారపడ్డాడు. 3 కుమార్తెలు చనిపోయినా కూడా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నమ్మాడు. కానీ ఏమండి కృంగి కృషించి పోలేదు. దేవుని మీద ఏమండి నమ్మకము పోగొట్టుకోలేదు. హల్లెలూయా. ఆయన ఏం చేశాడో తెలుసా? అటువంటి స్థితిలో కూడా తన మందలు, తన గొర్రెలు, మేకలు, పశువులు అన్నీ చనిపోయినా కూడా దేవుడు చూస్తున్నాడు, నాకు తోడుగా ఉన్నాడు అన్నాడే కానీ దేవుణ్ణి ఏమండి దేవుణ్ణి దూషించను లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఆ పరిస్థితిలో కూడా ఈయన ఏం చేశాడో చూడండి. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము, గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. 7 కుమారులు చనిపోయారు, 3 కుమార్తెలు చనిపోయారు. ఏమండి తనకున్న ఆస్తంతా పోయింది. పశువుల మందలు, గొర్రె మేకల మందలు, ఏమండి తనకున్నదంతా యావదాస్తి కూడా పోయింది. అయితే ఆయన అంటాడు స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడంట. హల్లెలూయా. ఏమండి మన ఇంట్లో ఏదైనా జరిగిపోయింది అనుకో, ఏమండి ప్రార్థన చేస్తారా? దేవుడు నాకు అన్యాయం చేశాడండి అంటారే. దేవుడు ఎప్పుడు ఎవరిని కూడా అన్యాయం చేసే దేవుడు కాడు. ఆయన భూలోక న్యాయాధిపతి, పరలోక న్యాయాధిపతి. ఆయన పేరే న్యాయాధిపతి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోబు భక్తుడు అటువంటి శ్రమలలో కూడా ఎవరి గురించి ప్రార్థన చేశాడు? తన స్నేహితుల కొరకు, తన బంధువుల కొరకు, తన రక్త సంబంధుల కొరకు, తన ఇంటి వారందరి కొరకు. హల్లెలూయా. తాను నివసిస్తున్నటువంటి ప్రాంతంలో తన కంటితో ఎవరినైతే చూస్తున్నాడో వాళ్ళందరి కొరకు ఆయన ఏం చేశాడట? ప్రార్థన చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నమ్మిన మనకు ఈ భక్తులందరినీ కూడా దేవుడు మాదిరిగా పెట్టాడు. మనకు కూడా ఈ పరిస్థితుల్లో ఏదో ఒక రోజున ఇలాంటి పరిస్థితులు మనకు కూడా ఎదురవుతూనే ఉంటది. అప్పుడు ఇదిగో వీరిని మనం జ్ఞాపకం చేసుకోవాలి, ధైర్యం తెచ్చుకోవాలి. యోబు తన కుటుంబంలో జరిగినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణే నమ్ముకున్నాడు కానీ విడిచిపెట్టలేదనే సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అదే రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొర్నేలి తన కొరకు మాత్రమే కాదు కానీ ఎన్నో సంపాదించుకున్న ఆ సంపాదన మీద దృష్టి పెట్టలేదు కానీ మానవుల మీద దృష్టి పెట్టాడు. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారి మీద దృష్టి పెట్టాడు. ఎవరైతే అవసరాల్లో ఉన్నారో వారి మీద దృష్టి పెట్టాడు. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఆదుకున్నాడు. తన కోసం మాత్రమే కాదు ఇతరుల పనులు కూడా చూశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మన మూలవాక్యం ఏంటిది? అపోస్తల కార్యం 16:31. అందరూను ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21 ఏమంటున్నాడు? అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనిచున్నారు కానీ దేవుని కార్యములు చూడరు. ఇంకేమంటున్నాడు? మీలో ప్రతివాడును తమ సొంత పనులను మాత్రమే కాకుండా ఇతరుల కార్యములను కూడా చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పెదవరం ప్రాంత ప్రజలందరి నిమిత్తము మా ప్రియమైనటువంటి ఆత్మీయ బిడ్డ రాహేలుబాయి ఇది 2వసారి అండి 40 దినాలు ఉపవాస ప్రార్థనలు ఈ ప్రాంత ప్రజలందరి కొరకు, ఈ పెదవారంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేయబడింది. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఎందుకంటే దేవుని నమ్మిన ఏ ఒక్కరైనా సరే నిజమైన భక్తులు ఇదిగో ఈ పనే చేస్తారు. మనం బాగుపడటమే కాదు, మన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలి. మనం కాపాడబడటమే కాదు, మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కాపాడబడాలి.
మనం ఎలాగైతే దేవుని చేత కనికరించబడ్డామో ఈ ప్రజలందరి మీద కూడా దేవుని కనికరము దిగి వచ్చునుగాక. దేవుని కనికరం అందరి మీద ఉండాలని ఏమండి అన్నపానములు ఏమండి ఆహారమును మాని 40 దినాలు ఉపవాస ప్రార్థన వృధా కానే కాదు. నీ ఆహారమును నీళ్ళ మీద వేయమో, అనేక దినములైన తర్వాత మళ్ళా అవి కనబడతాయి. ఈ ఉపవాస ప్రార్థన ఎప్పటికీ వృధా కానే కాదు. దీని ఫలితం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కనికరము కొరకు మీరు ఆలోచన చేస్తున్నారో లేదో కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు నమ్మినటువంటి ఒక బిడ్డ అందరి నిమిత్తము కన్నీటి ప్రార్థన చేస్తా ఉంది. ఈరోజు 40 దినాలు అయిపోయినాయి. 41వ రోజున ఉపవాస ప్రార్థన. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే యేసుక్రీస్తు ప్రభు నేర్పింది ఇదే. మీకోసమే కాదు కానీ మీ పిల్లల కోసం కూడా మీరు ఏం చేయమన్నాడు ఆయన? ఏడవండి. తల్లులారా, నా కోసం కాదు, మీకోసం, మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల కోసం, మీ ప్రాంత ప్రజల కోసం మీరేం చేయాలి? కన్నీరు కాచి ప్రార్థన చెయ్యాలి అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి అక్కడ వ్రాయబడిన మాట. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. హల్లెలూయా. ఏమంటే ఇతరుల గురించి ప్రార్థన చేస్తే ఎవరికి మేలు జరిగింది? ప్రార్థన చేసిన ఆ యోబుకు కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. బడా నమ్మకమైన మంచి దాసుడా, నా కోరికను నెరవేర్చువాడా, ఇన్ని కష్టాలలో కూడా నీవు ఇతరుల కొరకు ఆలోచన చేశావు, నీ బంధువులు స్నేహితుల కొరకు ప్రార్థన చేశావు కాబట్టి మునుపటి స్థితిని మరలా నేను నీకు ఇస్తున్నానన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఏమండి బైబిల్లో ఒక మాట వ్రాయబడింది తెలుసా? కీడు చేసి మేలును అనుభవించుట కంటే మేలు చేసి కీడును అనుభవించటమే మేలు. గొప్ప ధన్యత, గొప్ప ధన్యత. ఎవరికో మోసం చేసి సంపాదించే కంటే మనము మోసపోయినా పర్వాలేదు కానీ ఇతరులకు కీడు కలగకుండా చూసుకోవటమే గొప్ప ధన్యత. హల్లెలూయా. మన ద్వారా ఏ ఒక్కరు ఏమండి కీడును అనుభవించకుండా ఉండాలనేది దేవుని కోరిక. అందుకనే ఒక భక్తుడు పాడాడు పాట, ఏంటో తెలుసా? ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. యేసులాగే ఉండాలని, యేసుతోనే నడవాలని, యేసులాగే ఉండాలని, యేసులానే నడవాలని, నిలవాలని, గెలవాలని, నిలవాలని, గెలవాలని, యేసునందే ఆనందించాలని, యేసునందే ఆనందించాలని, ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక.
ఇదే మా కోరిక. ఏంటంటే యేసులాగా నేను ప్రార్థన చేయాలి, యేసులాగే అందరి కొరకు త్యాగము అయిపోవాలి, యేసులాగానే జీవించాలి. యేసు ప్రభువు ఈ భూమి మీద ఉన్నంత కాలము ఏ ఒక్కరిని కూడా ఛీ పో అని అనలేదు. అందరినీ ప్రేమించాడు. కాబట్టి ఆ యేసు ప్రభులాగానే నా మనసు కూడా మారాలి, నేను యేసులాగానే బ్రతకాలి. ఆయన తెల్లవారుజామునే చీకటితోనే ఉండి గెత్సెమనే ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు కనుక నా యేసు వలె నేను కూడా ప్రార్థన చెయ్యాలి. ఆయన ఏమని ప్రార్థన చేశాడంటే ప్రజలందరూ నరకము నుండి తప్పించబడి పరలోకమునకు చేరాలని ప్రార్థన చేసేవాడు. అంటే అందరి రక్షణ కొరకు ఆయన ప్రార్థన చేసేవాడు కనుక నా జీవిత కాలంలో బ్రతికినంత కాలము అందరి కొరకు నేను కూడా ప్రార్థన చెయ్యాలి. ఆయన అన్న పానమును మరిచి ఉపవాస ప్రార్థనలు ఎక్కువగా గడిపాడు కనుక నేను కూడా ఆయన బిడ్డగా, ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా నేను కూడా ఉపవాస ప్రార్థన చెయ్యాలి అన్న తలంపు కలిగి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు 40 దినాలు ముగించుకొని 41వ దినాన ప్రార్థన, ఉపవాస ప్రార్థన ముగింపులో ఇదిగో ఇట్టి కూడికను ఏర్పాటు చేసుకున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మూడవ భక్తుడు, ఆయన ఎవరంటే అబ్రహాం. ఎవరండి? అబ్రహాం. దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వాడు. ఆయన ప్రార్థన చేస్తుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతగా ఆయన యొక్క ప్రార్థన ఫలితం పొందాడంటే దేవాతి దేవుడే అబ్రహామును స్నేహితుడా అని పిలిచాడంట. గట్టిగా చప్పట్లు కొడదాం. స్నేహితుడు అని పిలువబడే అంతగా ఆయన భక్తిని జరిగించాడు, భక్తి చేశాడు. హల్లెలూయా. స్నేహితుడు ఏమైనా స్నేహాల మధ్య ఏమైనా దాపరికాలు ఉంటాయా? ఏమైనా దాపరికాలు ఉంటాయా? తల్లిదండ్రుల దగ్గర కొంతమంది దాచిపెడతారు, అన్నదమ్ముల మధ్య దాచిపెడతారు, అక్క చెల్లెల మధ్య దాచిపెడతారు. కానీ స్నేహితునికి మాత్రం మొత్తం ఏది దాచుకోకుండా చెప్పేస్తారు. అంటే వాళ్ళ మధ్య ఇంకా దాపరికాలు అనేవి లేవు. దేవుడు చూశాడంట అబ్రహాంలో ఏమైనా దాపరికాలు ఉన్నాయంటే ఒక్కడి కూడా కనబడలేదు. అందుకని ఆయన అంటాడు నా స్నేహితుడైన, చూడండి ఒక్కసారి బైబిల్ గ్రంథం, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆదికాండం 18:17లో అప్పుడు యెహోవా దేవుడు అనుకున్నాడు, దేవుడు చెప్పాడట, నేను చేయబోవు కార్యమును అబ్రహామునకు దాచెదనా. ఏం చెప్పాడండి? నేను చేసే కార్యాలను నా స్నేహితుడైన అబ్రహాముకు దాచిపెడతానా, ఆయనకి చెప్పకుండా నేను ఉండగలనా అని అన్నాడంటే ఎంతటి స్నేహబంధము చూడండి. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ప్రార్థన చేయడం ద్వారా దేవునితో మనకు స్నేహబంధము కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేస్తే దేవుడు నీతో సహవాసానికి వస్తాడు. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లును గాక. అసలు ప్రార్థన అంటే ఏంటో తెలుసా? దేవునితో మాట్లాడడమే, దేవునితో మాట్లాడటమే ప్రార్థన. ఏమండి దేవునితో ఎట్లా మాట్లాడతారా? దేవునికి మహిమ కలుగును గాక. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, యుగ సమాప్తి వరకు నేను నీకు తోడై ఉంటాను. ఆ నమ్మకమును బట్టి మన మోకాళ్ళు నీ ప్రార్థన చేస్తున్నప్పుడు నీ చుట్టుపక్కల ఎవరు ఉన్నా లేకపోయినా దేవుడు ఉన్నాడని మాత్రం నమ్మాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన అబద్ధమాడుటకు నరుడు కాడు, మాట ఇచ్చి నెరవేర్చేటటువంటి మహా గొప్ప దేవుడు. అందుకే దేవునికి మహిమ కలుగును గాక. 2 లేక 3 ఎక్కడైతే కూడి నా నామం పేరిట ప్రార్థన చేస్తారో వారి మధ్యలోనే నేను ఉంటానని వాగ్దానం ఇచ్చిన గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు దిగి వచ్చాడు అబ్రహాం దగ్గరికి. ఏమంటున్నాడు తెలుసా? ఓ అబ్రహాం, ఇదిగో నేను సొదొమ గొమొర్రా పట్టణములను ఏం చేస్తున్నాను? కాల్చివేయబోతున్నాను అనగానే అబ్రహాం చేసిన పని ఏంటో తెలుసా? అయ్యో ప్రభువా, ఆ గ్రామంలో, ఆ ఊళ్ళో నా తమ్ముడు
కుమారుడు, నా కుమారుడు అక్కడ ఉన్నాడు, లోతు ఆయన ఉన్నాడు అక్కడ, నా రక్త సంబంధి. కాబట్టి దయచేసి ఆ ప్రాంతాన్ని నువ్వు ఏమీ చేయవద్దయ్యా. అబ్రహాం యొక్క మనసు చూడు, లోతును ఏం చేయవద్దు అని అనలే, ఆ ప్రాంతమును నువ్వు ఏమీ చేయవద్దు అంటే. లోతుతో పాటు జనాలందరూ ఉన్నారు, నువ్వు గనుక అగ్నితో కాల్చేస్తే అందరూ చనిపోతారయ్యా, దయచేసి నువ్వు మాత్రం ఆ ప్రాంతాన్ని నాశనము చేయవద్దు. ఈ 40 దినాల ప్రార్థన కూడా అదేనండి. మా పెద్దవరం ప్రాంతాన్ని పొర్రపాటున నువ్వు నాశనం చేయవద్దు ప్రభువా. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ రక్షణ పొందాలి నాయనా. నిన్ను తెలుసుకోవాలి, నీ శక్తిని తెలుసుకోవాలి ప్రభువా. నువ్వు చేసే మేళ్ళు ఉపకారాలన్నిటినీ వాళ్ళు జ్ఞాపకంలోనికి తెచ్చుకోవాలి నాయనా. వారి యొక్క మనోనేత్రములను తెరువు ప్రభువా. మామూలను రక్షించినట్లుగానే వాళ్ళను కూడా కాపాడు ప్రభువా అనే ప్రార్థనలు జరిగాయి. దేవునికి మహిమ కలుగునుగాక. అబ్రహాం కూడా అదే ప్రార్థన చేశాడు. చూడండి ఏం చేశాడు. ఈ మాట చెప్పి నేను ముగించేస్తా. ఆదికాండం 18వ అధ్యాయం 23 నుంచి 33 వరకు ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా, నేను దేవుడేమో పాపం పండిపోయింది, పాపం పెరిగిపోయింది, ఆ ప్రాంతాన్ని నేను కాల్చేస్తానని దేవుడు అంటుంటే, భక్తుడైన అబ్రహాం ఏమంటున్నాడో చూద్దాం. అయ్యా దేవుడా, దుష్టులతో కూడా నీతిమంతులను కూడా నాశనం చేస్తావా? దుష్టులతో కూడా నీతిమంతులను కూడా నువ్వు నాశనము చేస్తావా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులుండి నీడల, దానిలోనున్న 50 మందిని బట్టి నీతిమంతులను నిమిత్తము, 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలాన్ని, ఆ ప్రాంతాన్ని నాశనము చేయకుండా కాపాడవా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, అబ్రహాం స్వార్థపరుడు కాడండి. అబ్రహాంకి ఎవరున్నారు అక్కడ? లోతు, 2 కుమార్తెలే, తన భార్య. మొత్తం ఎంతమంది అండి? 4. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఆ 4 గురించి చెప్తున్నాడు. అక్కడ 50 మంది ఉంటే నువ్వు కాపాడవా అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 50 మంది నీతిమంతులు ఉంటే ఆ 50 మంది నీతిమంతులను బట్టి ఆ మొత్తం ప్రాంతాన్నే నువ్వు నాశనం చేస్తావా? కాపాడవా నాయనా? ఆ 50 మందిని బట్టి ఆ ఊరిని కాపాడవా అని బ్రతిమలాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, అబ్రహాము అంటున్నాడు, ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులు కూడా చంపుటకు నీకు దూరమగునుగాక. నీకు దూరమగు, దేవునికే దూరమైపోవును గాక అంటున్నాడు. ఆ 50 మంది నీతిమంతుల బదులు అందరినీ చంపే అటువంటి ఆ కార్యక్రమము నీకు దూరము అగునుగాక. అంటే అర్థమేంటి తెలుసా? వాళ్ళను నువ్వు కాపాడుదువుగాక. హల్లెలూయా. చూడండి, ప్రభు చెప్తున్నాడు, మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు దేవుడు అంటున్నాడు, సోదమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు గినక కనబడితే, ఓ అబ్రహాం, నువ్వు చెప్పినట్లుగా ఆ ప్రాంతంలో 50 మంది నీతిమంతులు కనుక నాకు కనబడితే నీ మాట ప్రకారంగానే ఆ ఊరినే కాపాడుతానన్నాడు. హల్లెలూయా. అబ్రహాముకు భయం వేసింది. నీవు చెప్పినట్లు 50 మంది ఉంటే అని అన్నాడంటే అక్కడ లేరేమో, అందుకనే దేవుడు ఈ మాట అన్నాడేమో. అందుకనే 50 మంది కంటే నీతిమంతులు కనుక లేకపోతే ఆ ప్రాంతాన్ని నాశనం చేసేస్తాడేమో అని భయపడి మళ్ళీ ఏమంటున్నాడో చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, యెహోవా సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే నాకు కనబడితే వారిని బట్టి ఆ స్థలం అంతటిని, ఆ ప్రాంతాన్ని నేను కాపాడుతానన్నాడు. అందుకు అబ్రహాము, ఇదిగో, దేవునికి మహిమ కలుగును గాక. అందుకు అబ్రహాము ఏమంటున్నాడండి? ఇదిగో ధూళియు బూడిదైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. ఎంత తగ్గించుకుంటున్నాడో చూడండి. నేను ధూళిని బూడిదనయ్యా, నువ్వు దేవుడవు
అయితే ఒక మాట నేను చెప్తున్నాను, దయచేసి నా మాట విను ప్రభువా అని చెప్పి ఆయన చెప్తున్న మాట, 10 మంది నీతిమంతుల్లో ఒకవేళ 5 తక్కువైతే కాపాడవా. అంటే 5 తక్కువైతే ఎంత? 45 మంది ఉంటే ఆ ప్రాంతంలో నీతిమంతులు ఉంటే కాపాడవా నాయనా అని బ్రతిమలాడుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, అక్కడ 45 నాకు కనబడితే నాశనం చేయకుండా కాపాడుతాను అబ్రహాం. మళ్ళీ అబ్రహాంకు డౌట్, అయ్యో ఒకవేళ 45 కూడా లేరేమో, అందుకనే ఇంత గట్టిగా దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి మళ్ళీ ఏమంటున్నాడు చూడండి. అతడు ఇంకను ఆయనతో మాట్లాడుచు, ఒకవేళ అక్కడ 40 మందియే కనబడుదురేమో. 45 మంది ఉంటే కాపాడుతానన్నావుగా, ఒకవేళ 40 మందే కనబడతారేమో, అంటే 5 తగ్గిపోతారేమో అని అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ 40 మందిని బట్టి నేను నాశనం చేయనాయా. నువ్వు చెప్తున్నావు కదా 40 మంది కనబడ్డా కూడా నేను ఆ ఊరినే కాపాడుతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక మాట, మళ్ళీ డౌట్ వచ్చేసి భయం వేసేస్తుంది, ఒకవేళ 40 మంది లేరేమో. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, అబ్రహాము బతిమలాడుతున్నాడు, ప్రభువు కోపపడకపోతే నేను ఇంకా ఒక్క మాట మాట్లాడతానయ్యా, ఒకవేళ అక్కడ 30 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన అక్కడ 30 మంది నాకు కనబడితే ఆ 30 మందిని బట్టి కూడా ఆ గ్రామం మొత్తాన్ని నేను కాపాడతాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. प्रेमियर भाई बंदो सामर्थ्य चौके 30 मन क्या नीत मंतुल रहती वो गामेन सारी में कापाड़ चुकला कन के रोचे. हालेलुया. अब्राहम ने भक्तिदार ने पक्को डर लग गई बापुरे वो 30 मन का सको चंत को ఒకవేళ తక్కువ जाओ तो गामेन सारी ने बाणा के चकाई को కనుక తాని కాంకితో అతడు ఇంకను ఆయనతో మాట్లాడుతూ ఒకవేళ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతడు ఇదిగో ప్రభువుతో మాట్లాడ తెగించానయ్యా, ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో అని అనినప్పుడు ఆయన ఆ 20 మందిని బట్టి కూడా నేను కాపాడతాను అన్నాడు. హల్లెలూయా. అంటే ఎందుకో తెలుసా, దేవుని దృష్టిలో కాపాడతాను కాపాడతాను ఇంతమంది ఉంటే కాపాడతాను అని అన్నాడంటే అంతమంది అక్కడ లేరనే అర్థం. అందుకే భక్తుడు భయపెడతా ఉన్నాడు, అయ్యో 20 మంది కనుక లేకపోతే ఆ ప్రాంతం ప్రజలందరూ నాశనమైపోతారే, అలాగూ జరగడానికి వీలు లేదు. కాబట్టి ఏమంటున్నాడు చూడండి, ప్రభువు పడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడతాను. దేవునికి స్తోత్రం. ఎంత బతిమలాడుతున్నాడు చూడండి. అయ్యా एक हफ्ता एकच बात नारा करायचं आपण. మనం ఒక్కోసారి మాట్లాడిన తర్వాత ఇది ఒక్కసారి ఇంకొక మాట చెప్తానయ్యా దయచేసి నన్ను మాట్లాడి ఒక్క మాట నన్ను ఎలా బతిమలాడతామో చూడు. అదే రీతిగా అబ్రహాము ఆ ప్రాంత ప్రజలందరి కొరకు ఏం చేస్తున్నాడు, ఆయన బ్రతిమలాడుకుంటున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, బ్రతిమలాడుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అంటున్నాడు, ఒకవేళ అక్కడ 10 మందే కనబడుదురేమో అన్నప్పుడు ఆ 10 మందిని బట్టి నాశనము చేయక ఉందును అనేను. ఆ 10 మందిని బట్టి కూడా నేను నాశనం చేయకుండా ఉంటాను అన్నాడు. అంటే అక్కడ 10 మంది కూడా లేరు, 10 మంది కూడా లేరు. ఇక దేవుణ్ణి ఏం చేస్తున్నాడు చూడండి, ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక నువ్వు మాట్లాడటం ఆపేసేయమన్నాడు. అంతే, ఇక నువ్వు మాట్లాడటం ఎంత నుంచి ఎంతవరకు తగ్గించుకుంటా. ఎప్పుడైనా నేను కాదు చేయనన్నా 10 మంది కూడా నీతిమంతులు లేనప్పుడు నేను ఎందుకు కాపాడాలి అని సర్వశక్తిమంతుడైన దేవుడు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోవడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం జరిగిందో తెలుసా? హైదరాబాదు పట్టణం లాంటి పట్టణాలు అవి, సొదొమ గొమొర్రా అంత పెద్ద పట్టణంలో నీతిమంతుడు ఒక్కడు కూడా ఏమండి 10 మంది కూడా అక్కడ లేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట, పచ్చ కామర్లు ఉండోడికంట లోకమంతా పచ్చగానే కనబడుతుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కూడా మంచి వాళ్ళను బట్టి మంచి చేస్తాడు, చెడ్డ వాళ్ళను బట్టి
అదే జరిగిస్తాడు, నాశనము చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆకాశం నుండి దేవుడు చూస్తుంటే 10 మంది కూడా మంచోళ్ళు అక్కడ కనబడలేదు. బైబిల్ చెలవిస్తా ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి దేవుడిచ్చే ఆ యొక్క మహిమను పొందలేకపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో కూడా అదే జరుగుతూ ఉంది. నేను మంచోడిని, నాకంట మంచోడు ఇంకెవడు లేడని అనుకుంటున్నారే కానీ ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క చెడును మాత్రం తొలగించుకోవటంలే. అందుకనే ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారము మోసుకుంటున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని పరలోకంలో కలుగజేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమి మీద నమ్మి ఎవరైతే రక్షణ పొందుతారో వారు పరలోకపు వారసులుగా తీర్చిదిద్దబడతారని చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లును గాక. అందుకనే మార్కు సువార్తలో ప్రభు చెప్తాడు, ఏమండి, నమ్మి బాప్తిసం పొందువాడు రక్షణ పొందుతాడు. ఏమండి, యేసు క్రీస్తు ప్రభు నామం పేరిట ప్రభు సెలవిస్తున్నాడు, నా యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రమును త్రోసివేయువాడను కాను. నీ తల్లి అయినను నిన్ను మరుచునేమో, నేను నిన్ను ఎన్నడూను ఎడబాయనన్నాడు ఆయన. అందుకే ఆయన అనుగ్రహము మన మీద ఉన్నది కనుకనే, ఆయన దయ మన మీద ఉన్నది కనుకనే, ఆయన కృపతో నిండిన వాడు కనుకనే, ఆయన కృప మన అందరి మీద ఉన్నది కనుకనే ఈరోజు మనం బ్రతికి ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఆయన అంటున్నాడు, నా దయ ఆయుష్కాలం అంతా ఉంటది. నువ్వు బ్రతికినంత కాలము నా దయ నీ మీద ఉండునే ఉంటుందయ్యా. నేను దయ లేనివాడను గాను, నా దయ నీ మీద ఉన్నది కనుక ఇంకా బ్రతికి బట్టలు కట్టుతున్నావు, ఇంకా బ్రతికి ఉన్నావంటే నా దయ వలననే అంటాడు ఆయన. హల్లెలూయా. ఎప్పుడు దాకంట ఇదే, చచ్చేంత దాకా దయ కురిపరిస్తాడంట. కోపం మాత్రం ఒక్క నిమిషమే ఉంటుందంట. దేవుని కోపం ఎంతసేపు ఉంటుందండి? ఒక్క నిమిషము. ఆ ఒక్క నిమిషమే కదా అని, బ్రతికినంత కాలం అంతా ఆయుష్కాలం ఉంటుంది కదా అని చెప్పేసి నువ్వు విర్రవీగుతున్నావేమో, దేవుని మీద తిరుగుబడుతున్నావేమో. ఆ ఒక్క నిమిషం చాలు దేవుని కోపము. క్షణంలోనే నిన్ను లేపేయగలడు. ఈ భూమి మీద నిన్ను లేకుండా చేయడానికి ఆ ఒక్క నిమిషం చాలదా? అందుకనే దేవుడు కృపగలిగిన దేవుడు కనుక ఈ రోజున అందరికీ అవకాశం ఇస్తామన్నాడు. హల్లెలూయా. నేడే రక్షణ దినము, నేడే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము అని ప్రభు చెప్తా ఉన్నాడు. ఈ రోజే నీది, రేపు నీది కాదు. రేపు అన్న దానికి రూపమే లేదు. ఈరోజు మా ఊర్లో బూదవాడలో అండి ఒక యవ్వన సహోదరి ఎన్ని అవకాశాలు ఇచ్చాడో దేవుడు. ఇంటి పక్కనే, చర్చి పక్కనే ఇల్లు. ఎన్నిసార్లు బ్రతిమలాడాడో దేవుడు మైక్ యంత్రాంగ శబ్దం ద్వారా, ఎన్ని మార్లు వాక్యం వినదో. కానీ బ్రతుకును మాత్రము మార్చుకోలేదండి. యవ్వన స్త్రీ. అవండి, మేము ఇక్కడ ఇలా బయలుదేరి ఇక్కడ ప్రార్థనకు వస్తున్నాము, మేము కదలటమే ఆ వార్త వినే వచ్చేసాం. మేము ఏంటి తెలుసా, కన్ను మూసింది, చచ్చిపోయింది. ఎన్ని అవకాశాలు ఇచ్చాడో కదా దేవుడు. ఏమండి, అవకాశము ఉన్నప్పుడే ఆయన వైపు మనం తిరగాలి. అవకాశం వెళ్ళిందంటే మళ్ళీ తిరిగి రాదండి, తిరిగి రాదు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే నా ప్రభునామను బట్టి తెలియజేస్తున్నాను, ఒకవేళ ఈ ఒక్కరోజే నీకు అవకాశం ఏమో చూసుకో, ఇదే నీకు చివరి అవకాశమేమో. కాబట్టి దేవుని వైపుకు తిరుగు సహోదరుడా. మేలు చేసే దేవుడే, కీడు చేసేవాడు మాత్రం కానే కాదు. ఒక అవకాశం నీకు ఇవ్వకుండా ఆయన నిన్ను తీసుకెళ్ళలేడు. ఏ మనిషిని కూడా అవకాశం ఇవ్వకుండా ఆయన తీసుకెళ్ళలేడండి. అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే దేవుని రాజ్యంలో ఉంటాం. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లును గాక. చివరిగా ఇదిగో ఈ మాట నేను చెప్పి ముగిస్తాను. దేవుడు యోనా ద్వారా నీనెవె పట్టణానికి సువార్త ప్రకటిస్తే, ఇలాంటి హెచ్చరిక మాటలు చేస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నీనెవె ప్రజలందరూ కూడా గ్రహించారంట. దేవుడు నిజమే కదా, ఆయన సర్వశక్తిమంతుడు కదా, ఆయన దయవల్లే కదా మనం బ్రతుకుతున్నది. ఒక్కసారి మనం చేసిన పాపాలను గనుక ఆయన క్షమించకుండా
దయ చూపకుండా కోపపడితే మన పరిస్థితి ఏంటి అని అందరూ గ్రహించారట. అందరూ దేవుని వాక్యం వైపుకు తిరిగారంట. గట్టిగా చప్పట కొడదాం. నీనెవె పట్టణం గురించి బైబిల్ చెబుతా ఉంది, అందరూ మారు మనస్సు పొంది రక్షించబడ్డారు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నీ మేలు కోరి నిన్ను రక్షించాలని, నిన్ను కాపాడాలని ఎదురు చూస్తున్న నీ కన్న తండ్రి, ఆ పరమ దేవుడు ఆయన యొక్క వాక్యమును వినిపిస్తూ ఉంటుండగా ఆలస్యం చేయవద్దు సుమా, ఈ రోజే నీది రేపు నీది కాదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకో. ఏమండి, ఇన్ని అవకాశాలు ఇచ్చాడు కూడా దేవుని వైపుకు తిరగలేదండి. ఏమైపోయింది? భయంకరమైనటువంటి చావు చనిపోయిందండి. దేవునికి మహిమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అటువంటి స్థితిలో మనం ఉన్నామేమో. ఒక్కసారి నిన్ను రక్షించే దేవుని వైపు, నిన్ను కాపాడేటటువంటి దేవుని వైపు, నీ తల్లిదండ్రుల గర్భాలలో ఏమండి నిన్ను రూపించి ఒక రూపమును, దేవుని రూపాన్ని నీకు ఇచ్చిన దేవుడు చెప్తా ఉన్నాడు, నా వైపు ఒక్కొక్కసారి తిరిగి రమ్మని ఆయన అడుగుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, విలాప వాక్యంలో 5వ అధ్యాయం 21వ వచనంలో దేవుని మాటలు విన్న ప్రజలు ఏమన్నారో చూడండి. దేవుని మాటలను విన్న జనులు ఏమన్నారో తెలుసా? యెహోవా, దేవుని స్వరం విన్న వాళ్ళందరూ ఆ మాటలు మాట్లాడారండి. ఏమనన్నారో తెలుసా? దేవుడా, నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన యెడల మేము తిరిగేదమయ్యా. ఏమన్నారండి? మా అంతటా మేము తిరగలేకపోతున్నాం, మా అంతటా మేము మనసును మార్చుకోలేకపోతున్నాం, మా అంతటా మేము వాక్యాన్ని గ్రహించలేకపోతున్నాం, మా అంతటా మేము మా చెడుతనాలను విడిచిపెట్టలేకపోతున్నాం. కాబట్టి ఓ దేవుడా, నీవు మమ్మలను మారిస్తే మేము మారిపోతామయ్యా, నీవు మమ్మలను నీ వైపుకు త్రిప్పుకుంటే మేము తిరుగుతామయ్యా అని దేవుని మీద ఆధారపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక అని ఆ మాట పలికి ఏం చేశారో తెలుసా? మా పూర్వపు స్థితి మరలా మాకు దయచేయి. మేము తల్లిదండ్రుల గర్భాల్లో నుంచి చిన్నప్పటి నుంచి పెరిగినప్పుడు ఎలాగైతే మేము సంతోషమును అనుభవించామో, ఎలాగైతే కపటం లేని జీవితం జీవించామో, ఎలాగైతే ఎవరి జోలికి వెళ్ళిపోకుండా మా పనులు మేము కష్టార్జితం అనిపించామో, అటువంటి జీవితం మరలా మాకు దయచేయి. మేము చెడిపోక ముందు ఎంత మంచిగా బ్రతికామో, మేము వ్యసన పరులము కాకముందు ఎన్ని కలిగి ఉన్నామో, ఏమండి మేము దురలవాట్లు మాలో లేనప్పుడు ఎంతగా మేము సుఖంగా ఉన్నామో, ఆ పూర్వపు స్థితి మరలా మాకు దయచేయి నాయనా అని అడిగారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా అడుగుదాం ఈ రాత్రి. చూడండి, మీకోసం ఏం జరిగిందో చూద్దాం. చివరి మాట యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 3వ వచనంలో ప్రభు చెప్తున్న మాట ఒక్కసారి చూద్దాం. ఇది ఆఖరి వాక్యం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రములను వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు, యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరులు పెట్టబడును. ఎవరికండి మస్తకి వృక్షములు అని ఎవరికి పేరు పెడతాడట? సియోనులో దుఃఖించు వారికి. సియోన్ అంటే దేవుని సన్నిధి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో భారభరితమైన ఆత్మ కలిగి, భారము కలిగి ప్రార్థన చేసే బిడ్డలకు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి అందరి మేలుల కొరకు ప్రార్థన చేసేటటువంటి ఆ బిడ్డ ఏమండి మస్తకి వృక్షం అని పేరు పెడుతున్నాను అంటున్నాడు దేవుడు. అటువంటి పేరుకు అర్హురాలైనటువంటి మా ప్రియ సహోదరి రాహేలు బాయి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఈ బిడ్డ 40 రోజుల నుండి 40 దినాలు అన్న పానములు, ప్రియమైన దేవుని బిడ్డలారా, భోజనం ఏమాత్రం చేయకుండా మన ఈ ప్రాంత ప్రజలందరి కొరకు ప్రార్థన చేసింది.
దేవుని బిడ్డలుగా మనం కూడా ప్రార్థనలో ఏకీపిద్దాం. దయచేసి అందరం తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం, కొంత ప్రార్థన చేద్దాం ప్రియులారా. దేవుడు ఆ బిడ్డకు ఉల్లాస వస్త్రములు ఇచ్చినట్లుగా, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రములను దేవుడు ఈ బిడ్డకు అనుగ్రహించినట్లుగా. ఏమండి, ఈ బిడ్డ ఇంతవరకు చేసిన ప్రార్థన యొక్క ఫలితమును అతి త్వరలోనే కన్నులారా మనం చూస్తాము గనుక ఒక్కసారి ప్రార్థనలో చేద్దాం. ప్రార్థన జ్ఞాపకం చేసుకుందాం ప్రియులరా, ప్రార్థన జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. మన పెద్దవరం ప్రాంత ప్రజలందరి కొరకు ఒక్క నిమిషం అందరూ ప్రార్థనలో ఉండాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. జీవము గల దేవా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మహాగణుడవునైనా, అనేక వంశముల నుండి, అనేక జాతీయుల నుండి, ప్రజల నుండి ప్రత్యేకంగా కాపాడే దేవుడవునైనా, నిజంగా నీవు దేవుడవని మాకు తెలియకుండా ఉన్నప్పుడు మమ్ములను దర్శించి మా మీద కనికరం ఉంచి మా వ్యాధులలో, మా బాధలలో, మా కష్ట నష్టాలలో, మా జబ్బులలో, మా రోగాలలో, మా అవస్థలలో మేము పడి ఉన్నప్పుడు, దేవా అని మొరపెట్టుకుంటున్నప్పుడు నీ వాక్యము ద్వారా మమ్మలను పట్టుకున్న దేవుడా, మాలాగే ఎంతో మంది అవస్థల్లో ఉన్నారు నైనా. ఈ ప్రాంత ప్రజలందరినీ ఒక్కసారి దృష్టి సారించు ప్రభువా. నీ కను దృష్టి ఈ పెదవరం ప్రాంత ప్రజలందరి మీద నిలుచునుగాక. నీ దయ ఈ పెదవరం ప్రాంత ప్రజలందరి మీద కృమ్మరించబడునుగాక. మరణ ఛాయలో ఉన్న వారికి వెలుగు కలుగునుగాక. రోగాలతో ఉన్నవారికి స్వస్థతలు కలుగునుగాక. గాయపడిన వారందరికీ గాయములు మాన్చబడునుగాక. నెమ్మది లేని ప్రజలకు నెమ్మదిని నీవే కలుగ చేయుదువుగాక. రక్షణ పొందని అనేకులు నీ వైపుకు తిరుగుదురుగాక. అందరూ కాపాడబడుదురుగాక. యేసు నామము పేరిట పెదవరం ప్రాంత ప్రజలందరికీ మేలులు కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే రీతిగా ఇదిగో ఈ ప్రాంత ప్రజలను వేధిస్తా ఉన్నటువంటి దురాత్మ, అంధకార, చీకటి, చిల్లంగి, మాంత్రిక శక్తుల ప్రభావాలన్నీ ఈ ప్రాంతం నుంచి పారిపోవునట్లుగా ఆ యొక్క అంధకార శక్తులన్నిటినీ ఇప్పుడే మనం బంధిద్దాం. ఎందుకంటే ప్రభు అయిన యేసు చెప్పాడు, ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు నా నామం పేరిట కూడి బంధిస్తారో అది బంధించబడుతుంది, దేన్నైతే తరుముతారో అది పారిపోతుంది అని వ్రాయబడిన ప్రకారంగా అందరం జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈ ప్రాంతంలో ఒకరిని ఒకరి గలిబిలి చేస్తూ కుటుంబాలలో నెమ్మది లేకుండా చేస్తున్నటువంటి, ఏమండి, భయంకరమైనటువంటి వేదనకు గురి చేస్తున్నటువంటి ఆ సాతాను, అంధకార, చీకటి, చిల్లంగి శక్తుల ప్రభావములన్నిటినీ నాజరేయుడైన యేసు క్రీస్తు నామం పేరిట ఇప్పుడే బంధిస్తున్నాం. యేసు నామం పేరిట ఈ శక్తులన్నీ బంధించబడును గాక. ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి దురాత్మల సమూహములారా, నాజరేయుడైన యేసు నామం పేరిట ఈ ప్రాంతమును విడిచి పో బయటికి. యేసు నామం పేరిట ఆజ్ఞాపిస్తున్నాం. ఈ ప్రాంత ప్రజలందరికీ నెమ్మది కలుగును గాక. రక్షణలో ఉన్నవారు గొప్ప శక్తిమంతులగుదురుగాక. రక్షణ పొందని అనేకులు రక్షణ పొందుదురుగాక. యేసు నామం పేరిట ప్రార్థించి, అయ్యా మరి విశేషంగానైనా ఈ ప్రాంత ప్రజలందరి కొరకు ఉపవాస దీక్షలు చేస్తూ ఈ రాత్రికాల సమయంలో ముగిస్తున్నటువంటి మా ప్రియ సహోదరి రాహేలమ్మ చేసిన ప్రార్థనలకు ఫలితము యేసు దేవుడు దయచేయునుగాక. యేసు నామం పేరిట ప్రార్థించి పొందుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే
జయం. ప్రభు అయిన యేసు క్రీస్తు నామానికి సంపూర్ణ ఘన విజయము కలుగును గాక. మంచిది.